నమస్తే, వెల్కమ్ టు మహా న్యూస్. రాజకీయాల్లో ఏదైనా జరగచ్చు. ఇప్పుడు అదే జరిగింది. జనసేనలోకి జక్కంపూడి ఫ్యామిలీ ఏంటి అవాక్కయ్యారా? ఆ వివరాలు మీకోసం. ప్రతి పార్టీలో ఆ పార్టీ అధినేతకి అభిమానులు, కార్యకర్తలే కాదు, పరమ భక్తులు కూడా ఉంటారు. కష్ట సుఖాల్లో అధినేతకి తోడుగా ఉంటారు. అలాంటి వీర భక్తులు పార్టీ కండువా మార్చితే అది పెద్ద న్యూస్గా మారుతుంది. ఇప్పుడు అదే జరిగింది. వివరాల్లోకి వెళ్తే, జనసేనలోకి జక్కంపూడి ఫ్యామిలీ. ఈ వార్త విని అవునా, నిజమేనా అని రాజకీయాల మీద ఆసక్తి, అవగాహన ఉన్నవారు ఎవరైనా సరే ఆశ్చర్యపడిపోతారు. ఎందుకంటే దివంగత నేత జక్కంపూడి రామ్మోహన్ రావు వైఎస్ఆర్కి ఎంతటి సన్నిహిత నేత అనేది వేరేగా చెప్పాల్సిన పనే లేదు. వైసీపీని జగన్ ఏర్పాటు చేస్తే తొలి జెండా గోదావరి జిల్లాలో పట్టుకున్నది ఆయనే. ఆ తర్వాత ఆయన కుటుంబం మొత్తం వైసీపీకి విధేయులుగా ఉంటూ వస్తుంది. ఆయన సతీమణి జక్కంపూడి విజయలక్ష్మి వైసీపీలో అనేక కీలక పదవులు నిర్వహించారు. పార్టీ తరపున ఎన్నికల్లో పోటీ చేశారు. ఇక జక్కంపూడికి 2 కుమారులు వైసీపీలో కీలకంగా ఉంటున్నారు. జక్కంపూడి రాజా 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా రాజానగరం నుంచి గెలిచారు. ఆయన 2024 ఎన్నికల్లో ఓడారు. దానికి కారణం అక్కడ బలంగా జనసేన తిష్టవేయడమే. జనసేనను వైసీపీలో ఉన్నప్పుడు ఎంతగానో విమర్శించిన జక్కంపూడి ఫ్యామిలీ చూపు ఇప్పుడు గాజు గ్లాసు మీద ఉందా అనే చర్చ సాగుతోంది. జక్కంపూడి రాజా సోదరుడు వైసీపీ యువనేత అయిన గణేష్ వైసీపీకి ఇటీవల రాజీనామా చేయబోతున్నారనే వార్తలు వచ్చాయి. ఆయన మాజీ ఎంపీ వైసీపీ నేత మార్గాని భరత్తో విభేదాల వల్లే రాజీనామా చేసినట్లుగా చెబుతున్నా లోపల వేరే వ్యూహాలతోనే ఈ రాజీనామా జరిగిందని అంటున్నారట రాజకీయ విశ్లేషకులు. రాజమండ్రి ఎంపీగా ఉన్నప్పటి నుంచే మార్గాని భరత్తో జక్కంపూడి సోదరులకు విభేదాలు ఉన్నాయని చెబుతున్నారు. నిజానికి జక్కంపూడి గణేష్ రాజమండ్రి అసెంబ్లీ సీటుని 2024 ఎన్నికల్లో కోరుకున్నారనే ప్రచారం కూడా సాగింది. అయితే ఎంపీ నుంచి ఎమ్మెల్యేగా షిఫ్ట్ అయిన మార్గాని భరత్కి జగన్ ఇచ్చారు. దాంతోనే కొంత అసంతృప్తికి ఆ ఫ్యామిలీకి గురైందని అంటున్నారు. వైసీపీకి తమ కుటుంబం కట్టుబడి ఉందని, అందువల్ల 2 అసెంబ్లీ టికెట్లు ఇవ్వలేరా అన్న చర్చ కూడా సాగిందట. ఇక వైసీపీ ఘోర ఓటమి తర్వాత రాజాకు రాష్ట్ర వైసీపీ యూత్ వింగ్ బాధ్యతలను జగన్ అప్పగించారు. కానీ మారుతున్న రాజకీయ సమీకరణలు, సామాజిక సమీకరణలు గోదావరి జిల్లాలో ఈ కుటుంబం జాగ్రత్తగా గమనిస్తోందని అంటున్నారు. జనసేన బలంగా ఉన్న చోట ఎదిరితను జక్కంపూడి ఫ్యామిలీ గుర్తించిందా అనే చర్చ కూడా సాగుతోంది. అయితే అన్నదమ్ముల మధ్య కొంచెం గ్యాప్ ఉందని అంటున్నారు. అన్న రాజా ఏమో వైఎస్ఆర్సీపీలోనే ఉందామని, జనసేన వద్దని అంటున్నారట. కానీ తమ్ముడు జనసేన ఆలోచన చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కేర్ ఆఫ్ వైసీపీగా బలమైన ముద్ర ఉన్న జక్కంపూడి ఫ్యామిలీ ఇప్పట్లో అయితే జనసేన వైపు వెళ్ళదని అంటున్నారు. ముందుగా గణేష్ ఏమన్నా జనసేన వైపు స్టెప్ తీసుకుంటారా అనే చర్చ గోదావరి జిల్లాలో వినిపిస్తోంది. ఇక 2029 ఎన్నికల నాటికి రాజకీయం చూసుకొని మొత్తం ఫ్యామిలీ జంప్ చేస్తారనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. జగన్ అంటే ప్రాణం పెట్టే జక్కంపూడి ఫ్యామిలీ అలా చేస్తుందా అంటే ఏమో, ఇది రాజకీయం కాబట్టి ఏమైనా జరగవచ్చు అన్న వాదన కూడా జరుగుతోంది. నేటి రాజకీయాల్లో ఏమైనా జరగవచ్చు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. చూద్దాం రానున్న కాలంలో మరి జక్కంపూడి ఫ్యామిలీ ఏ పార్టీ కండువాను కప్పుకోనున్నారు. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.